వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా చేసుకుందాం చూసుకుందాం. 1 kg టమాటాని తీసుకొని క్లీన్ చేసి టమాటాని ఇలా కట్ చేసుకోవాలి. పెద్ద కట్ చేసుకుంటే చాలు, ఎందుకంటే మనం ఉడకబెడతాం కాబట్టి. నెక్స్ట్ మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర, నువ్వులు, ఇంకా ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సైడ్ పెట్టుకొని మళ్ళీ అదే దాంట్లో నువ్వు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసుకొని కలర్ ఇలా చేంజ్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతా సిమ్లోనే చేసుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని అందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. వెంటనే ఉప్పు, సాల్ట్ కూడా యాడ్ చేశాక కారము, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అంతా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంతసేపు మూత పెట్టేసి ఇలా కొంతసేపు అయ్యాక చూడాలి. మంచి వాటర్ అంతా వచ్చాయండి మనకి. మళ్ళీ మనం మిక్స్ చేసి మళ్ళీ సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ సిమ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే కావాలి. మంచి కలుపుతూ ఉండాలి. టమాటా అంతా మంచి ఉడికి ఇలా అయ్యాక చల్ల చేసుకొని మనం ఇదంతా మళ్ళీ మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో. కానీ కూల్ కావాలి మొత్తం. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అది మళ్ళీ వేడయ్యాక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచి ఫ్రై చేసుకున్నాక పచ్చడిలోకి వేసుకోవాలండి. వేసుకొని మంచి మిక్స్ చేసి ఇంకా తినడానికి రెడీ అయిపోయింది మన పచ్చడి. దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి.